హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో మార్చ్ క్వార్టర్ లో ప్రమోటర్ స్టేక్ ఇంక్రీజ్ అయిన కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. కంపెనీ ప్రమోటర్ కి కంపెనీకి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆపరేషన్స్ గురించి, ఫైనాన్షియల్ హెల్త్ గురించి, అలాగే మార్కెట్ పొజిషన్ గురించి తెలుస్తుందన్నమాట. హై ప్రమోటర్ హోల్డింగ్ అంటే వాళ్ళు ఓన్ కంపెనీ మీద బిగ్ బెట్ చేస్తున్నారని ఒక అర్థం. అండ్ కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తుందని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారని ఇంకొక అర్థం అండి. ఇది ఇన్వెస్టర్స్ కి ఒక గుడ్ సైన్ కూడా. ప్రమోటర్ హోల్డింగ్ లో చేంజెస్ అనేవి స్టాక్ ప్రైజెస్ ని డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ప్రమోటర్ స్టేక్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్ ని అది బూస్ట్ చేస్తుంది. సో ప్రమోటర్ హోల్డింగ్ ఇంక్రీజ్ అయిన ఫస్ట్ స్టాక్ ఏంటంటే జై బాలాజీ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ 1999 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కంపెనీకి ఈస్టర్న్ ఇండియాలో 5 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయండి. కంపెనీ ప్రొడక్ట్స్ లో స్పాంజ్ ఐరన్, పింక్ ఐరన్, స్టీల్ బార్స్, బిల్లెట్, ఫెర్రో అలైస్, డక్టైల్ ఐరన్ పైప్స్ ఉన్నాయండి. కంపెనీకి డొమెస్టిక్ మార్కెట్ నుండి 95% రెవెన్యూ, అలాగే ఎక్స్పోర్ట్స్ నుండి 5% రెవెన్యూ వస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,486 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 61%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 85.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 53 రూపీస్ 70 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 473 crores ఉందండి. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ సేల్స్ 1846 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 1539 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023 క్వార్టర్ లో 1724 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరిగిందండి. 4% నుండి 13% కి పెరగడం జరిగింది. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ లో 273 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 235 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ 1 year బ్యాక్ అయిన మార్చ్ 2023 కంపెనీ నెట్ లాస్ పోస్ట్ చేసింది. -13 crores పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే కంపెనీ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చింది. అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ కూడా పెరగడం జరిగింది. మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఏప్రిల్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 62.81% ఉందండి. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది పెరగడం జరిగింది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.05% ఉండి 2.90% తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.23% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1013 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 80% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 1623% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. నెక్స్ట్ కంపెనీ IFCI అండి. ఇంతకు ముందు ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారనమాట. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అండి. ఇండస్ట్రియల్ సెక్టర్ లో లాంగ్ టర్మ్ ఫైనాన్స్ నీడ్స్ కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1948 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎయిర్పోర్ట్స్, రోడ్స్, టెలికామ్, పవర్, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. కంపెనీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లో ప్రాజెక్ట్ ఫైనాన్స్, కార్పొరేట్ ఫైనాన్స్, సిండికేషన్ అడ్వైజరీ, అలాగే స్ట్రక్చరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,060 crores ఉందండి. ROCE 10.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.49%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 42 పైసా ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 605 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 2023 లో 454 crores, మార్చ్ 2023 క్వార్టర్ లో 414 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది నెగిటివ్ నుండి పాజిటివ్ కి రావడం జరిగింది అనమాట. 2023 మార్చ్ లో -1% ఉంటే మార్చ్ 2024 కి 56% కి పెరగడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 క్వార్టర్ లో కంపెనీ 241 నెట్ లాస్ పోస్ట్ చేయడం జరిగిందండి. మార్చ్ 2024 క్వార్టర్ లో 157 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అలాగే డిసెంబర్ 2023 క్వార్టర్ లో 39 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది 70.32% ఉంటే ఏప్రిల్ 2024 కి 71.72% కి పెరిగింది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.31%, డిఐ షేర్ హోల్డింగ్ 1.94%, గవర్నమెంట్ స్టేక్ 3.70%, అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.33% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 52 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 122% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 320% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సాంఘి ఇండస్ట్రీస్ అండి. డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో సిమెంట్ అండ్ సిమెంట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుంది. ఇది అదాని గ్రూప్ కి సంబంధించిన కంపెనీ. కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది గుజరాత్ లో ఉందండి. ఈ కంపెనీకి గుజరాత్ స్టేట్ నుండి 80 to 85% రెవెన్యూ వస్తుంది. అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ ని రాజస్థాన్, మహారాష్ట్ర అండ్ కేరళలో కూడా సెల్ చేస్తుంది అనమాట.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2423 క్రోర్స్ ఉందండి. ROCE నెగిటివ్ లో ఉంది -5.79%, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా -34.9% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 2084 క్రోర్స్ ఉంది. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ అనేది 20.5% ఉంది. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 285 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ లో 189 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. మార్చ్ 2023 లో 226 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా నెగిటివ్ నుండి పాజిటివ్ కి రావడం జరిగింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ -6% నుండి +21% కి వచ్చింది. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే నెట్ లాస్ పోస్ట్ చేసింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే నెట్ లాస్ అనేది తగ్గడం జరిగింది కంపెనీలో. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.59% ఉంటే మార్చ్ 2024 కి 78.52% కి పెరగడం జరిగిందండి. FS అండ్ DA షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 21.17% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 93 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 19% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అంబుజా సిమెంట్ అండి. ఇండియాలో లీడింగ్ సిమెంట్ కంపెనీలో ఇది కూడా ఒకటి అనమాట. అదాని గ్రూప్ లో మెంబర్. ఈ గ్రూప్ లో సిమెంట్ సెక్టర్ లో అంబుజా సిమెంట్ తో పాటు ACC కూడా ఉందండి. ఈ కంపెనీకి 6 ఇంటిగ్రేటెడ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అలాగే 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,23,616 క్రోర్స్ అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 13.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.1%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 18 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 699 క్రోర్స్ ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 8,894 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ లో 8,129 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. మార్చ్ 2023 లో 7,966 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. 16% నుండి 19% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఆల్మోస్ట్ డబుల్ అయిందండి ఇయర్ ఆన్ ఇయర్. మార్చ్ 2023 లో 763 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 1,526 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 1,090 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. మోరోవర్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 63.19% ఉంటే మార్చ్ 2024 కి 66.74% ఉంది. అలాగే ఏప్రిల్ 2024 కి 70.33% పెరిగింది. అండ్ FS షేర్ హోల్డింగ్ అనేది 9.90%, DA షేర్ హోల్డింగ్ 12.73% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.85% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 621 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ కార్బన్ మెటీరియల్స్ అండ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇండియాలో నెంబర్ 1 కోల్ పిచ్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. అడ్వాన్స్డ్ కార్బన్ మెటీరియల్ తయారు చేసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ కూడా. కంపెనీకి 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అందులో 4 వెస్ట్ బెంగాల్ లో, ఒకటి ఛత్తీస్గఢ్ లో, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్, ఇంకొకటి ఒడిస్సాలో ఉన్నాయన్నమాట. అడిషనల్ చైనాలో కూడా ఒక ఫెసిలిటీ ఉందండి. కంపెనీ క్లయింట్స్ లో వేదాంత, MRF టైర్స్, అపోలో టైర్స్, పిడిలైట్, హిందాల్కో, కూపర్ స్టాండర్డ్, బిర్లా టైర్స్, సిఎట్, గుడ్ టైర్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. కంపెనీ ఇప్పుడు లిథియం ఐరన్ బ్యాటరీస్ కోసం రా మెటీరియల్ తయారు చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,418 క్రోర్స్ అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 19.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.7%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 8 రూపీస్ 34 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 605 క్రోర్స్ ఉంది. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 1,177 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ లో 1,053 క్రోర్స్, మార్చ్ 2023 క్వార్టర్ లో 1,029 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. సో క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 12% నుండి 15% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 76 క్రోర్స్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 115 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 109 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవడం జరిగిందండి క్వార్టర్. డిసెంబర్ 2023 లో 44.79% అంటే మార్చ్ 2024 కి 50.29% కి పెరిగింది. అలాగే FI షేర్ హోల్డింగ్ 5.13%, DA షేర్ హోల్డింగ్ 2.12%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.47% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 374 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో అయితే 222% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ కంపెనీ పైసలో డిజిటల్ అండి. ఈ కంపెనీ 1992 లో ఇన్కార్పొరేట్ అయింది. నాన్ డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అన్నమాట. రిజిస్టర్ ఆఫీస్ అనేది ఢిల్లీలో ఉంది, హెడ్ క్వార్టర్ ఆగ్రాలో ఉంది. ఈ కంపెనీ బిజినెస్ లోన్స్, ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ లోన్స్, ఇన్కమ్ జనరేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. కంపెనీ బిజినెస్ సెగ్మెంట్ లో స్మాల్ ఫైనాన్స్ డివిజన్, కార్పొరేట్ లోన్ డివిజన్, ఫీ బేస్డ్ బిజినెస్ డివిజన్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,971 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 14.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.3%, ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹1.99 ఉంది. అండ్ కంపెనీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ రెవెన్యూ అనేది 195 crores పోస్ట్ చేసిందండి. డిసెంబర్ క్వార్టర్ లో 183 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అదే మార్చ్ 2023 క్వార్టర్ లో 118 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ రెవెన్యూలో గ్రోత్ ఉందన్నమాట. అలాగే కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 ని 21 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 37 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. డిసెంబర్ 2023 క్వార్టర్ లో 56 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ పే చేస్తుందండి. అండ్ మనం కంప్లీట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది మార్చ్ 2023 క్వార్టర్ నుంచి కూడా కంటిన్యూస్ గా ఈ కంపెనీలో పెరుగుతూనే వస్తుందండి. మార్చ్ 2024 క్వార్టర్ కి 50.38% ఉంది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 15.06%, డిఐ షేర్ హోల్డింగ్ 12.88%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.68% ఉంది. ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ ₹66.70 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year పీరియడ్ లో 163% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవండి మార్చ్ క్వార్టర్ లో ప్రమోటర్ స్టేక్ ఇంక్రీజ్ అయిన కొన్ని స్టాక్స్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.